ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది ఫ్లాట్ ఓపెనింగ్ అనేది అయ్యిందండి. అయ్యి మార్కెట్ అనేది కంటిన్యూస్ గా పైకి అనేది వెళ్తుంది. ఇక్కడ చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఈ బయ్యర్స్ నిన్నకే మార్కెట్ అనేది లోవర్ లోస్ చేసుకుంటూ కిందికి అనేది వచ్చింది. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ గిటంగా వచ్చుంటారు. ఈ సెల్లర్స్ నిన్నకే మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. ఇక్కడ డే హైని బ్రేక్అవుట్ అనేది చేసింది. చేయగానే ఇక్కడ చాలా మంది మళ్ళీ బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఈ బయ్యర్స్ నిన్నకే మార్కెట్ అనేది కిందికి అనేది వచ్చింది. ఇక్కడ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే మనము సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకుందామండి. ఎందుకంటే కింద గ్యాప్ అనేది ఎక్కువగా ఉంది. అలాగే 30 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూస్తే ఇక్కడ ఒక పెద్ద విక్ అనేది ఉంది. కాబట్టి మార్కెట్ కి ఇక్కడికి వెళ్ళి కిందికి వెళ్ళే అవకాశం అనేది ఉంది. అలాగే గ్యాప్ అప్ కేసులో మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకుందామండి. ఎందుకంటే ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఈ సెల్లర్స్ స్టాప్ లాసెస్ దీనికే మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళొచ్చు. అలాగే గ్యాప్ డౌన్ కేసులో మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకుందామండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న సెల్లర్స్ కి మంచి ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. వీళ్ళని మనం టార్గెట్ అనేది చేయలేము. ఇక్కడ ఈ లెవెల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్స్ అనేటివి ప్రతిరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో సెన్సెక్స్ లో డ్రా చేసి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కెట్ అనేది స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయ్యి ఇక్కడ ఈ లెవెల్ ని బ్రేక్అవుట్ అనేది చేసింది. ఇక్కడ చాలా మంది బయర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. అలాగే హై నుంచి లోకి ఫిబ్ వేస్తే 50% జోన్ వరకు మార్కెట్ అనేది వచ్చింది. కాబట్టి ఇక్కడ ఉన్న సెల్లర్స్ కి మంచి రీట్రేస్మెంట్ అనేది జరిగింది. ఇక్కడ ఓన్లీ మనం సెల్లింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకోవాలండి. కాబట్టి వెయిట్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి, ఒక రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. దీని కింద నేను ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేస్తాను. ఇక్కడ ఓన్లీ బయర్స్ మాత్రమే ట్రాప్ అయ్యారండి. కాబట్టి నేను ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేస్తున్నాను. ఇక్కడ 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది ఉంటుంది. 50 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ అనేది ఉంటుంది. వెయిట్ చేద్దాం, టార్గెట్ లేదా స్టాప్ లాస్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫాస్ట్ గా మార్కెట్ అనేది పడింది, కానీ ఇక్కడ ప్రీమియం అనేది పెరగలేదండి. మనకు ఇక్కడ వెయిట్ అనేది చేద్దాం. మనము వెయిట్ చేసి మనం టార్గెట్ అనేది తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి, మార్కెట్ ఆల్మోస్ట్ నేను ఇక్కడ 200 పాయింట్స్ అనేది వెయిట్ చేశానండి. కానీ నాకు ఇక్కడ ప్రీమియం అనేది ఓన్లీ 52 పాయింట్స్ మాత్రమే పెరిగింది. ఇక్కడ నేను ఎగ్జిట్ అనేది అయ్యాను. ఇక్కడ మనకు మూవ్మెంట్ అనేది కరెక్ట్ వచ్చింది, కానీ ప్రీమియం మాత్రం పెరగలేదండి. ఇక్కడ ఓన్లీ బయ్యర్స్ మాత్రమే వచ్చారు. వీళ్ళ స్టాప్ లాసెస్ దీనికే మార్కెట్ అనేది కిందికి అనేది రావాలి. కాబట్టి ఇక్కడ మనం సెల్లింగ్ సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేసాము. ఇక్కడ మనకు టార్గెట్ అనేది హిట్ అయింది, కానీ ప్రీమియం మాత్రం పెరగలేదండి. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.